సో ఫ్రెండ్స్, మనకి మెగా కాంపౌండ్ నుండి మెగా ఫ్యామిలీ నుండి 2 కీలకమైన అప్డేట్స్ అయితే వచ్చాయి. మీ అందరికీ ఆనందం ఈపాటికే తన్నుకుంటూ వచ్చుండొచ్చు. ఎందుకు అన్నట్లయితే, ఒక పక్కన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు రాబోతున్నారు, ఇంకో పక్కన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు అయితే రాబోతున్నారు. వీళ్ళిద్దరూ కూడా మార్చిలో ఏప్రిల్లో గ్యాప్ లేకుండా ఆడియన్స్ అందరినీ, మెగా ఫ్యాన్స్ అందరినీ, మిగతా ఆడియన్స్ అందరినీ, సినిమా లవర్స్ అందరినీ ఎంటర్టైన్ చేయడానికి 2 బిగ్గెస్ట్ మూవీస్తో రాబోతున్నారు. ఒకటి పవన్ కళ్యాణ్ గారి సినిమా వచ్చేసరికి ఉస్తాద్ భగత్ సింగ్ అయితే, రెండోది మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారి సినిమా పెద్ది. ఇట్స్ ఎ పాన్ ఇండియన్ మూవీ, పాన్ వరల్డ్ మూవీ. కాబట్టి డెఫినెట్లీ ఈ 2 సినిమాలు కూడా మెగా కాంపౌండ్, మెగా ఫ్యామిలీకి చాలా అద్భుతమైన విజయాలు అయితే అందించబోతున్నాయి. మనకి సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి గారు ఒక బ్లాక్ బస్టర్ సెన్సేషనల్ ఇండస్ట్రీ హిట్ అయితే కొట్టారు. ఇప్పుడు మార్చిలో పవన్ కళ్యాణ్ గారు రాబోతున్నారు, మళ్ళీ ఏప్రిల్లో రామ్ చరణ్ గారు రాబోతున్నారు. సో దీని గురించి కంప్లీట్గా క్లియర్గా మాట్లాడుకుందాం. మీరు ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నారంటే తప్పకుండా మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మన ఛానల్ నుంచి రెగ్యులర్గా ఇలాంటి మూవీ రిలేటెడ్ వీడియోస్ కానీ, రివ్యూస్ కానీ, అప్డేట్స్ కానీ మీరు మిస్ కాకుండా చూడాలన్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక లేట్ లేకుండా డైరెక్ట్గా టాపిక్లోకి అయితే వెళ్దాం. మీకు ఇంకా కంగారు ఆగదు కాబట్టి ఫస్ట్ నేను అప్డేట్స్ అయితే చెప్పేస్తున్నాను మీకు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు మార్చ్ 26న అయితే రాబోతున్నారు. ఆ తర్వాత డేటు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గారు బర్త్డే సందర్భంగా ఒక రోజు ముందే మనకి పవన్ కళ్యాణ్ గారి సినిమా అయితే రాబోతుంది. అంటే అబ్బాయి ప్లేస్లో బాబాయ్ వస్తున్నాడు అనమాట. సో ఒకరోజు ముందే బాబాయ్ ఎంటర్టైన్ చేయబోతున్నాడు. ఆ నెక్స్ట్ డే ఇంకా మీరు చూసుకోవాల్సిన అవసరం లేదు, రామ్ చరణ్ గారి బర్త్డే సందర్భంగా పవన్ కళ్యాణ్ గారి సినిమా వచ్చిన సందర్భంగా 2 పండుగలు ఒకే రోజున చూడబోతున్నాం మనం. ఇది మాత్రం కన్ఫర్మ్. మీరు బయట మీడియాలో ఛానల్స్లో చూసుకున్నట్లయితే పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కానీ, రామ్ చరణ్ గారి ఫ్యాన్స్ కానీ మీకు సమూహం అయితే కనపడుతుంది. రోడ్ల మీద ర్యాలీలు కానీ, థియేటర్లో సమూహం కానీ, ఆ హడావిడి కానీ, ఆ హంగామా కానీ, ఆ గోల హడావిడి, ఆ పేపర్లు ఇసటం కానీ, ఆ గోలలో ఇంకా మీకు చూసుకోవాల్సిన అవసరం లేదు. ఇంకా సౌండ్ అనేది రీసౌండ్ వస్తుంది అనమాట, మామూలుగా అయితే ఉండదు ఆ 2 రోజులు కూడా. ఇంకా అదే సందర్భంగా ఫిబ్రవరి ఈ నెల ఫిబ్రవరి, మార్చిలో అయితే రాబోతున్నారు పవన్ కళ్యాణ్ గారు. ఏప్రిల్ 30వ తారీఖున పెద్ద సినిమా అయితే వరల్డ్ వైడ్గా రిలీజ్ అయితే అవ్వబోతుంది. సో చాలామంది 27న వస్తే బాగుంటుంది అనుకున్నారు, బట్ ఏప్రిల్ 30న అయితే రాబోతున్నారు. మే 1 అనే డేట్ కూడా అనుకున్నారు, బట్ ఎందుకో ఒకరోజు ముందే అయితే వస్తున్నారు ఏప్రిల్ 30న. సో ఇంకా మే మొత్తం కూడా మీరు చూసుకున్నట్లయితే సమ్మర్ సందర్భంగా పెద్ద సినిమాకే జనాలు వెళ్తూ ఉంటారు. మీకు హిందీ బెల్ట్లో అయినా కానీ, కన్నడ బెల్ట్లో అయినా కానీ, మలయాళం బెల్ట్లో అయినా కానీ, తమిళ్ బెల్ట్లో అయినా కానీ సమ్మర్ సందర్భంగా అక్కడ ఏ సినిమాలు అయితే లేవు. రామ్ చరణ్ గారి సినిమా ఉంటుంది. ఆ సందర్భంలో ఒకవేళ రిలీజ్ అయితే విశ్వామర ఆ సందర్భంగా ఉంటుంది, లేకపోతే జూలైలో రిలీజ్ అవుతుందని చెప్పాను కదా, ఆ జూలైకి వెళ్ళిపోద్ది విశ్వామర. సో మే నెల అంతా మట్టికి పెద్దగా కేటాయిస్తారు. జనాలు కూడా, పిల్లలు కూడా చాలా ఖాళీగా హాయిగా సమ్మర్ కాబట్టి ఏసీల కోసం ఖచ్చితంగా థియేటర్కి వెళ్తారు, ఎంటర్టైన్మెంట్ కోసం ఖచ్చితంగా థియేటర్స్కి వెళ్తారు. పెద్దకి ఫుల్ ఆఫ్ ఫుట్ఫాల్స్, ఫుల్ ఆఫ్ కలెక్షన్స్ అయితే వస్తాయి, అది మాత్రం కన్ఫర్మ్. సో కలెక్షన్స్ కానీ, బ్లాక్ బస్టర్ హిట్ టాక్ కానీ, అదేవిధంగా రామ్ చరణ్ గారికి ఈసారి గేమ్ చేంజర్తో ఏ విధంగా అయితే కొంచెం తగ్గారో, ఈ పెద్ద సినిమాతో నెక్స్ట్ లెవెల్కి అయితే వెళ్ళబోతున్నారు, అది మాత్రం కన్ఫర్మ్. సో పవన్ కళ్యాణ్ గారు మార్చ్లో అయితే రాబోతున్నారు, రామ్ చరణ్ గారు అయితే ఏప్రిల్లో అయితే రాబోతున్నారు. సో 2 సినిమాలు కూడా షూటింగ్ అయితే చాలా తొందరగా కంప్లీట్ చేసుకున్నారు. మనకి రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారని దాని అర్థం. 2 కూడా పోస్ట్ ప్రొడక్షన్కి అయితే వెళ్ళిపోయింది. సో ఆల్మోస్ట్ కంప్లీషన్ స్థాయిలో అయితే ఉంది. డేట్లు అయితే అనౌన్స్ చేశారు కాబట్టి మొత్తం అంతా కూడా మీకు అనుకున్న టైంకి, అనుకున్న డేట్కి అయితే రిలీజ్ అయిపోతుంది బిగ్గెస్ట్ థియేటర్స్లో, మీ నియరెస్ట్ థియేటర్స్లో. ప్రతి ఒక్కళ్ళు కూడా చూడటానికి అయితే ప్రయత్నించండి. మీకు తెలిసిందే, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ప్రీవియస్ ఇయర్లో ఓజీతో ఓజీ సంభవం అంతా క్రియేట్ చేశారు. ఒక వైబ్ అయితే ఆయనకి కేటాయించేశారు ఆ నెల అంతా. అదే సందర్భంగా ఇప్పుడు మార్చిలో కూడా పవన్ కళ్యాణ్ గారు హడావిడి అయితే మామూలుగా ఉండదు అనమాట. ఫ్యాన్స్ హడావిడి పీక్ లెవెల్ అయితే ఉంటుంది. ఆ కటౌట్లు కానీ, ఆ యొక్క బ్యానర్లు కానీ, ఆ
ఆ ఫ్లెక్సీలు కానీ హోర్డింగ్స్ కానీ నెక్స్ట్ లెవెల్లో ఉంటాయి, చెప్పుకోవాల్సిన అవసరం లేదు. సో అదేవిధంగా పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో చాలా ఎక్కువగానే డ్యాన్స్ చేయడం కానీ, చాలా ఎక్కువగానే పెర్ఫార్మెన్స్ చేయడం కానీ, పవన్ కళ్యాణ్ కొంచెం ఎక్స్ట్రాడినరీగా కనపడతాం కానీ, కొంచెం నెక్స్ట్ లెవెల్ యాక్టింగ్ చేయడం కానీ ఈ సినిమాలో ఉంది అని హరీష్ శంకర్ గారు చాలాసార్లు చెప్పారు. అంటే ఈసారి ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారి పెర్ఫార్మెన్స్ అనేది కొంచెం నెక్స్ట్ లెవెల్లో అయితే చూడబోతున్నాం. ఆయన పెర్ఫార్మెన్స్ అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఆయన ప్రీవియస్ ఫిల్మ్స్లో పవన్ కళ్యాణ్ గారి గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. బట్ ఈ సినిమాలో కొంచెం కొత్తగా, కొంచెం చాలా రేర్గా కనపడతారని చెప్పేసి మనకు తెలుస్తుంది. సో డెఫినెట్గా మనం ఆ రేరెస్ట్ యూఫోరియా ఏంటో, పవన్ కళ్యాణ్ గారు ఏం క్రియేట్ చేశారో మనం థియేటర్లో అయితే చూద్దాం. ఇంకా పెద్ద సినిమా గురించి చూసుకున్నట్లయితే మా ఏప్రిల్ 30th వస్తుంది కాబట్టి మీకు ఆ మే నెల అంతా కూడా మొత్తం పెద్ద హడావుడి అయితే ఉంటుంది. ఈ సినిమా ఆల్మోస్ట్ షూటింగ్ అయితే కంప్లీట్ చేసుకుంది. చిన్న చిన్న ప్యాచెస్ ఏదైనా ఉంటే అవి కంప్లీట్ చేసుకొని తర్వాత పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అయితే వెళ్ళిపోతుంది. ఇంకా అక్కడ మొత్తం ఎవ్రీథింగ్ జరిగిపోతూ ఉంటుంది. మిక్సింగ్ కానీ, ఎడిటింగ్ కానీ, ఇంకేదైనా ఉంటే అవి ఇవి ఎవ్రీథింగ్ కంప్లీట్ చేసుకొని అనుకున్న డేట్కి అయితే రిలీజ్ అయిపోతుంది. ఇన్ఫ్యాక్ట్ మీకు ప్రమోషన్స్ కూడా నాకు తెలిసి మార్చిలో స్టార్ట్ అయిపోతే చూసుకోండి. మార్చిలో లేదనుకుంటే ఏప్రిల్ ఫస్ట్ వీక్ నుంచి మీకు ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అయితే స్టార్ట్ అవుద్ది. మీకు ఇప్పటి నుంచే ఒక రకంగా పోస్టర్స్ రిలీజ్ చేయడం, రిలీజ్ డేట్ పోస్టర్స్ రిలీజ్ చేయడం అనేది ఒక రకంగా మార్కెటింగ్ లాంటిదే. చూస్తాం, ఇంకా చాలా చూస్తాం. ఎందుకంటే నెంబర్ ఆఫ్ ఇంటర్వ్యూస్ చేయాలి, నెంబర్ ఆఫ్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్తో ప్రమోషన్స్ చేయించాలి, మార్కెటింగ్ చేయించాలి. మీకు చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. మైత్రి మూవీ మేకర్స్ అంటే చూసుకోవాల్సిన అవసరం లేదు, మొత్తం అంతా జరిగిపోద్ది ఫ్లోలో. సో ఈసారి ప్రిలీజ్ ఈవెంట్ అనేది కొంచెం గ్రాండీర్గా చేయబోతున్నారని తెలుస్తుంది. మరి అది ఏ విధంగా చేస్తారా, ఎక్కడ చేస్తారా అనేది తెలియాలి. అంటే పుష్ప లెవెల్లో చేస్తారా, లేదనుకుంటే కొంచెం ఇంకేదైనా డిఫరెంట్, అంటే థాట్స్ ఏవైతే ఉంటాయో వాళ్ళకి మార్కెటింగ్ పరంగా కొంచెం చూడాలి. ఎక్కడెక్కడ సాలిడ్గా ఫుట్ఫాల్స్ వస్తున్నాయి అనేది అక్కడే చూసుకొని కరెక్ట్గా లాంచ్ ఈవెంట్ అయితే పెడతారు. అక్కడి నుంచి మనకి మీకు తెలిసిందే కదా, జనాలు అయితే ఇంకా కంప్లీట్లీ పెద్ద ఆ ఫేవర్లో ఉంటారు. సో చూద్దాం, ఎవ్రీథింగ్ ఈజ్ ఫైన్ అండ్ గుడ్. సినిమాలు అయితే త్వరగా అయితే రిలీజ్ అవ్వబోతున్నాయి. మీకు ఇంకో విషయం చెప్పాలి, మార్చిలో మీకు దురంధర్ ఉంది, టాక్సిక్ ఉంది, రెండు ఒకే డేట్కి అయితే వస్తున్నాయి. అదే సందర్భం కొంచెం గ్యాప్లో పవన్ కళ్యాణ్ గారి సినిమా అయితే వస్తుంది. బట్ ఎలా బీట్అవుట్ చేస్తుంది, ఎలాగా మనకి ఆ కలెక్షన్స్ రప్పిస్తుంది అనేది చూడాలి. ఎందుకంటే మీకు ఆ రెండు సినిమాలు కూడా చాలా భారీ బడ్జెట్ సినిమాలు, చాలా భారీగా పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ అవుతున్న సినిమాలు కాబట్టి మరి ఆ కాంపిటీషన్ అనేది ఎలా అనేది తెలియట్లే. ఎందుకంటే ఆ వీక్ అంతా మీకు వచ్చినా కానీ ఇంకా వెళ్ళే వాళ్ళు ఉంటారు, అవునా కదా. ఈ గ్యాప్లో పవన్ కళ్యాణ్ గారు రావటం అనేది రీజనల్ ఫిల్మే కాబట్టి, మల్టీ లాంగ్వేజ్ రిలీజ్ చేయట్లేదు కాబట్టి మరి చూడాలి. మేబీ వాళ్ళు ఓటీటీకి ఇచ్చినప్పుడు మల్టిపుల్ లాంగ్వేజ్లో డబ్బింగ్ చేసి అవి రిలీజ్ చేస్తాం అనుకోవచ్చు, యూబీఎస్ ఉస్తాద్ భగత్ సింగ్ అనేది. బట్ ఒక రీజనల్ ఫిలింగా ఉస్తాద్ భగత్ సింగ్ వస్తున్నప్పుడు మరి ఏ విధంగా అది చూసుకుంటారో తెలియాలి. రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేస్తారు కాబట్టి మేబీ 1 వీక్ గ్యాప్లో చూద్దాం. మరి ఎలా ఉంటుందో మనం ఏమీ చెప్పలేం, ప్రిడిక్ట్ చేయలేం. అప్పటికప్పుడు జరుగుతూ ఉంటాయి. జనాలు మ్యాక్సిమం సమ్మర్ హడావిడి, సమ్మర్ హంగామాలో ఉంటారు కాబట్టి ఎన్ని సినిమాలకి వెళ్తారు అనుకోవచ్చు. చూద్దాం, ఎవ్రీథింగ్ ఈజ్ అప్పుడు డిపెండ్ అయ్యి ఉంటుంది. అప్పటికప్పుడు కరెంట్ సిచ్యువేషన్ మనం బేస్ చేసుకొని చెప్పుకోవడానికి అయితే ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్, వాల్గా కంప్లీట్గా మెగా ఫ్యామిలీ అప్డేట్స్ అయితే మీకు క్లియర్ కట్గా చెప్పాను అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినా తప్పకుండా మన ఛానల్కి అయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.